ఒక అమ్మాయిని ప్రాణాలతో మట్టిలో పూడ్చిపెడితే చావు కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు ఆఖరి క్షణాల్లో ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఊపిరి ఆగిపోతున్నా, మట్టి మీద పడుతున్నా, కేవలం తన బిడ్డ కోసం ఆ తల్లి మృత్యుతో చేసిన పోరాటమే ఈ సినిమా కథ. ఇంతకీ సినిమా పేరేంటంటే బరీడ్ అలైవ్ అండ్ సర్వైవ్డ్. ఇక డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోయిన్ చూపిస్తారు. బేసికల్ గా హీరోయిన్ ఏంటంటే ఒక ప్యాకింగ్ కంపెనీలో పనిచేస్తూ ఉంటుంది అనమాట. అందులోను హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి ఏంటే నీ ఇంటి పేరు మార్చుకున్నావంట, అందులోని బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లో ప్రతి ఒక్క పేరు చెక్ చేస్తున్నప్పుడు చూసాను నేను, ఎందుకు మార్చుకున్నావు అని చెప్పేసి అంటంతో ఏమి లేదు నాకు మార్చుకోవాలనిపించింది, ఏమైనా ప్రాబ్లం అని చెప్పేసి అంటుంది. ఏమి లేదు ఇంటి పేరు ఎందుకు మార్చుకున్నావు అని చెప్పేసి అంటుంది అనమాట. కాకపోతే హీరోయిన్ ఏమంటుందంటే నేను నా జీవితాన్ని కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, అందుకని నాకంటూ ఒక పేరు ఉంది, నా ఇంటి ముందు పేరు నాకు అవసరం లేదని చెప్పేసి అంటుంది. సర్లేమ్మా నీ ఇష్టం అని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ అంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు విక్టర్ అని చెప్పేసి ఒక అతను చూపిస్తారనమాట. బేసికల్ గా అతను ఎవరో కాదు, హీరోయిన్ వాళ్ళ హస్బెండ్. అందులోనూ 15 సంవత్సరాల జైలు శిక్ష విధించారు తనకి, తను ఒక తప్పు చేసినందుకు. కాకపోతే 8 సంవత్సరాలకి తనని విడుదల చేస్తారు. అతను ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తన ఫ్రెండ్ కూడా షాక్ అయిపోతాడు. అరే నువ్వు 15 సంవత్సరాలు కదా జైల్లో ఉండాల్సింది, అప్పుడే వచ్చావేంటని చెప్పేసి అంటంతో నీకైనా ప్రాబ్లం అని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా నాకు రావాల్సిన వాటా నాకు ఇవ్వని చెప్పి అంటాడు. బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ తన ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఒక చోట దొంగతనం చేయడానికి వెళ్తారనమాట. కాకపోతే అక్కడ ఒక అతను చనిపోతాడు. వీళ్ళిద్దరు తప్పించుకొని వస్తారు. వచ్చిన తర్వాత హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ని పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేస్తారు. కాకపోతే హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఏంటంటే తన ఫ్రెండ్ పేరు చెప్పడు, తానే చేశానని చెప్పేసి ఒప్పుకుంటాడు. అందుకని తనకి శిక్ష కూడా విధిస్తారనమాట. కాకపోతే విక్టర్ వాళ్ళ ఫ్రెండ్ అంటే ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ పేరు విక్టర్ అనమాట. విక్టర్ వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే లేదురా కొంచెం డబ్బు ఖర్చు అయిపోయిందని చెప్పేసి అంటంతో విక్టర్ కి కోపం వచ్చేసి కార్ అద్దం పగలగొట్టేస్తాడు. దాంతో మనోడికి ఏంటంటే భయం వేస్తుంది అనమాట. ఊరెవరే నువ్వేం కంగారు పడకరా నేను ఇస్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. సరే నువ్వు డబ్బులు అరేంజ్ చేసేంత వరకు ఈ కారు నా దగ్గర ఉందని చెప్పేసి ఆ కారుని అంతేకాకుండా తన దగ్గర ఉన్న చాలా సామాన్లు తీసుకుంటాడు. మరి ముఖ్యంగా ఒక డైమండ్ నెక్లెస్ కూడా తీసుకుంటాడు. కాకపోతే విక్టర్ వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే ఆ నెక్లెస్ అన్ని ఇవ్వరు అని చెప్పేసి అంటంతో మనోడికి పిచ్చ కోపం వచ్చేస్తుంది. దాంతో విక్టర్ ఫ్రెండ్ ఏమంటాడంటే సరే సరే తీసుకెళ్ళని చెప్పేసి అంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. బేసికల్ గా హీరోయిన్ ఏంటంటే పనంతా ముగించేసుకొని కొడుకుని తీసుకెళ్దామని చెప్పేసి స్కూల్ కి వెళ్తుంది. వెళ్ళి చూస్తే వాడేమో ఎప్పుడూ వెళ్ళిపోయాడంట. దాంతో హీరోయిన్ కి భయం వేస్తుంది. వెంటనే తన చెల్లెలకి ఫోన్ చేసి ఇలా పిల్లాడు కనిపించట్లేదని చెప్పేసి అంటంతో వాళ్ళ చెల్లెలు కూడా హీరోయిన్ కి ధైర్యం చెప్తుంది, సరిగా చూడని చెప్పేసి అంటుంది. హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి రోడ్ల మీద వెతుకుతున్నప్పుడు హీరోయిన్ వాళ్ళ కొడుకు ఏంటంటే రోడ్డు పక్కన ఆడుకుంటూ ఉంటాడు అనమాట వేరే వాళ్ళతో కలిసి. దాంతో హీరోయిన్ కోపం వచ్చేసి ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా నేను, అసలు నీకు చెప్పాను కదా స్కూల్ అయిపోయిన తర్వాత ఇలా బయటకు వచ్చి ఆడుకోవద్దు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ కొడుకు కూడా బాధపడతాడు. సర్రా అని చెప్పేసి హీరోయిన్ తన కొడుకుని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతుంది. ఇదిలా ఉంటే మరోవైపు హీరోయిన్ వాళ్ళ చెల్లెలు చూపిస్తారు. తానేంటంటే ఫోన్ మాట్లాడుకుంటూ కార్ దగ్గరకు వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత కాల్ కట్ చేసి కారులో ఫోన్ పెట్టేస్తుంది. కాకపోతే అదే సమయంలో ఆఫీస్ నుంచి ఒక లేడీ వచ్చేసి సార్ని పిలుస్తున్నాడని చెప్పేసి అంటంతో వెంటనే హీరోయిన్ వాళ్ళ చెల్లెలు కూడా సరే అని చెప్పేసి వెళ్ళిపోతుంది. తన ఫోన్ కారులో పెట్టుంటుంది. కాకపోతే హీరోయిన్ వాళ్ళ చెల్లెలు కారులో ఫోన్ పెట్టి వెళ్ళిపోవడం ఈ విక్టర్ గాడు చూస్తాడు. అందులోనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ ఫోన్ తీసుకుంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ఏం చేస్తుందంటే తన కొడుక్కి షూ గిఫ్ట్ చేస్తుంది అనమాట. ఆ గిఫ్ట్ చూసిన తర్వాత హీరోయిన్ వాళ్ళ కొడుకు ఎంతగానో ఆనందపడతాడు. అందులోని గిఫ్ట్ ఎందుకు ఇచ్చావమ్మా అని చెప్పి అడిగితే ఏమీ లేదు కోపంలో తిట్టాను కదా నేను అందుకని ఇచ్చానని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ కొడుకు కూడా ఎంతగానో ఆనందపడతాడు. కాకపోతే ఆ షూలో ట్రాకర్ ఉంటుంది అనమాట. అది చూసి మనోడు కోపం వచ్చేస్తుంది. అమ్మా ఏంటమ్మా ఇదని చెప్పేసి అంటంతో ఏం లేదురా నాకున్న ఒక్కగానొక్క కొడుకు నువ్వు, అందులో నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఏం చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు, నేను పని చేస్తున్నాను అనే గానీ నాకు టెన్షన్ గా ఉంది అందుకనే డివైస్ సెట్ చేశానని చెప్పేసి అంటంతో కొడుకు కోపం వచ్చేసి షూస్ ఆడ పడేసి వెళ్ళిపోతాడు అనమాట. దాంతో హీరోయిన్ కూడా చేసేది ఏం లేక మళ్ళీ మరుసటి రోజు ఆఫీస్కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత తన పని తను చేసుకుంటున్నప్పుడు హీరోయిన్ తన ఫ్రెండ్ కి జరిగింది మొత్తం చెప్తుంది. కాకపోతే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏమంటుందంటే నా బ్రదర్ అక్కడ ఉన్నాడు, నువ్వు వాడితో డేటింగ్ వెళ్ళు, సెట్ అయితే పెళ్లి చేసుకో అని చెప్పేసి అంటుంది. కాకపోతే హీరోయిన్ ఏమంటుందంటే చూడమ్మా నాకు నా కొడుకు ఒకటి చాలు, నాకు ఎవరు అవసరం లేదు, నేను నా కొడుకును ప్రశాంతంగా పెంచుకుంటానని చెప్పేసి హ్యాపీగా తన పని తను చేసుకుంటుంది. మధ్యాహ్నం భోజనానికి బయటకు వస్తుంది అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ కి తన చెల్లెలు కాల్ చేస్తుంది. అది కూడా వేరే నెంబర్ నుంచి. హీరోయిన్ కు డౌట్ వచ్చి ఏమైంది వేరే నెంబర్ నుంచి కాల్ చేసావని చెప్పేసి అంటంతో ఎవడో నా కారులో ఉన్న ఫోన్ దొంగతనం చేశాడు, నాకు అదే నెంబర్ కావాలని చెప్పాను, కాకపోతే ఒక వారం బట్టిద్ది అన్నారు, అప్పటి వరకు ఈ నెంబర్ వాడుకుంటున్నాను అందుకని నీకు ఫోన్ చేశానని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. కట్ చేస్తే మరోవైపు హీరోయిన్ వాళ్ళ కొడుకు గ్రౌండ్ లో ఆడుకుంటున్నప్పుడు అక్కడికి విక్టర్ వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత ఎవరండి మీరు చెప్పేసి అడిగితే నేను మీ నాన్న అని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ వాళ్ళ కొడుకు ఏం అర్థం కాదు. అందులోనూ చిన్నప్పుడు ఫోటో చూపిస్తాడనమాట. ఎందుకంటే హీరోయిన్ వాళ్ళ కొడుకు చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు విక్టర్ జైలుకి వెళ్ళాడు. ఆ ఫోటో చూపించిన తర్వాత హీరోయిన్ వాళ్ళ కొడుకు ఆశ్చర్యపోతాడు అనమాట, నువ్వు మా నాన్నవా అని చెప్పేసి. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ ఇంటి బయట పెద్ద కారు ఉంటుంది అనమాట. ఎవరిది ఈ కారు అని చెప్పేసి
చెప్పేసి హీరోయిన్ ఆలోచిస్తూ ఉంటుంది. బేసికల్ గా విక్టర్ గారు తన ఫ్రెండ్ దగ్గర నుంచి లాక్కొచ్చాడు కదా ఆ కారయ్య గారు. హీరోయిన్ మెల్లగా లోపలికి వెళ్తుంటే తన కొడుకు వేరే అతను నవ్వుతున్న సౌండ్లు వినిపిస్తూ ఉంటాయి. బట్ హీరోయిన్ లోపలికి వెళ్ళి చూస్తే జైలుకి వెళ్ళిన తన భర్త తిరిగి వస్తాడనమాట. హీరోయిన్ స్టన్ అయిపోతుంది. అందులోనే హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ కూడా నవ్వుతూ ఎలా ఉన్నావు అని చెప్పేసి అడుగుతాడు. కాకపోతే హీరోయిన్ కి ఏం అర్థం కాదనమాట. నువ్వు జైల్లో 15 సంవత్సరాలు శిక్ష విధించారు కదా, నువ్వు 8 సంవత్సరాలకి బయటకు వచ్చావని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఏమంటాడంటే లేదు లేదు నేను మారిపోయాను, అక్కడికి వెళ్ళిన తర్వాత మనిషిని మొత్తం చేంజ్ అయిపోయి నా పని నేను చేసుకుంటున్నాను, సత్ప్రవర్తన మీద నన్ను బయటకు వదిలేశారు, మనందరం కలిసి హ్యాపీగా ఉందాం అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు. అందులోనే హీరోయిన్ వాళ్ళ కొడుకు ఏమంటాడంటే డాడీ నువ్వు కొనిచ్చిన గేమ్ చాలా బాగుందని చెప్పేసి అంటూ ఉంటాడు. పాపం వాడికేమో తెలియదు ఇతని గతం గురించి. అందులోనే మన కథలో హీరోయిన్ మాత్రం భయపడిపోతూ ఉంటుంది. ఎందుకంటే వీడు ఎలాంటోడు ఏం చేసేవాడు అంతా హీరోయిన్ కి తెలుసు. కాకపోతే సడన్ గా హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ వచ్చేసి తనకి నెక్లెస్ గిఫ్ట్ గా ఇస్తాడు. కానీ హీరోయిన్ కి మాత్రం ఆ నెక్లెస్ అనేది ఒక చిన్న వస్తువులా కనిపిస్తుంది తప్ప నా భర్త నా కోసం ప్రేమగా తెచ్చాడు అని చెప్పేసి తనకి 1% కూడా అనిపించదు. వెంటనే హీరోయిన్ ఏమంటుందంటే నేను ఇక్కడ ఉన్న సంగతి నీకెలా తెలుసు అని చెప్పేసి అంటుంది. ఏముంది నీ చెల్లెలు పనిచేసే ఆఫీస్ దగ్గరికి వెళ్ళాను, ఆ ఫోన్ తీసుకున్నాను, అందులో నీ కాంటాక్ట్ చూశాను, ఎక్కడున్నావు ఏంటి మొత్తం తెలిసిపోయింది, మరీ ముఖ్యంగా నువ్వు పనిచేసే ఆఫీసు ఇదంతా తెలుసు, అందులోని పెళ్ళాడు నువ్వు నీ చెల్లెలు కలిసి దిగిన ఫొటోస్ మొత్తం ఉన్నాయి, పెళ్ళాడు పలానా స్కూల్లో చదువుకుంటాడని తెలుసుకున్నానని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి అప్పుడు అర్థం అవుతుంది అనమాట తన చెల్లెలు ఫోన్ దొంగతనం చేసింది వీడే అని చెప్పేసి. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఏమంటాడంటే సరదాగా బయటకు వెళ్దాం అని చెప్పేసి అంటంతో తనకేం అర్థం కాదు. అసలు ఇంట్లోంచి వెళ్ళిపో అని చెప్పేసి చెప్పాలంటుంది కానీ తనేమో భయపడిపోతూ ఉంటుంది. సరే ఆగు బట్టలు మార్చుకొని వస్తా అని చెప్పేసి లోపలికి వచ్చేసి తన చెల్లెలకి ఫోన్ చేసి చెప్తుంది అనమాట ఇలా నా భర్త వచ్చాడు అని చెప్పేసి అంటంతో పాపం ఆ అమ్మాయి కూడా భయపడిపోతూ ఉంటుంది. వెంటనే పోలీసులు కాల్ చేస్తా అని చెప్పేసి అంటంతో వద్దు వద్దు చెయ్యొద్దు, మేము సరదాగా బయటికి వెళ్తున్నాము, అక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం ఖచ్చితంగా నీకు కాల్ చేస్తాను అప్పుడు చూసుకుందాం అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ చెల్లెలు కూడా సరే అంటుంది. ఆ తర్వాత అందరు కలిసి ఒక రెస్టారెంట్ కి భోజనం చేయడానికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఏంటంటే నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు కానీ హీరోయిన్ మాత్రం భయపడిపోతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ కొడుకు ఏంటంటే వాష్రూమ్ కి వెళ్తాడు అనమాట. అప్పుడు హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఏమంటాడంటే మనందరం కలిసి హ్యాపీగా ఉందాం అని చెప్పి అంటాడు. కానీ హీరోయిన్ కి మాత్రం తన భర్త మొహం చూస్తేనే భయం వేస్తూ ఉంటుంది. ఆ తర్వాత పిల్లాడు వస్తాడు, అంతా అయిపోతుంది, అందరు తిరిగి ఇంటికి వస్తారు. బట్ వచ్చిన తర్వాత హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఏమంటాడంటే మనందరం కలిసి పిక్నిక్ వెళ్దామా అని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే నేను కొంచెం ఆఫీసులో అడిగి చెప్తాను, ఎందుకంటే వాళ్ళు నాకు లీవ్ ఇవ్వాలి కదా అని చెప్పేసి అంటంతో సరే రేపు వస్తా అని చెప్పేసి అంటాడు. అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ ఇంటికి వచ్చేసి హడావుడిగా బట్టలు చదువుకుంటుంది. అందులోనూ కొడుకు కూడా చెప్తుంది అనమాట మనం వెళ్ళిపోదాం అని చెప్పేసి. దాంతో వాడేమంటాడంటే రాక రాక నాన్న వచ్చాడమ్మా ఎందుకు వెళ్ళిపోతున్నావు అని చెప్పేసి అంటంతో అతని గురించి నీకు తెలియదు, నువ్వు అనుకున్నంత మంచోడేం కాదు, ఆ నరకం నేను అనుభవించానని చెప్పేసి బట్టలు చదువుకో అని చెప్పేసి తన చేతికున్న చైన్ తీసేస్తుంది అనమాట. అంటే బ్రాస్లెట్ లాంటి చైన్ గిఫ్ట్ ఇచ్చాడు కదా దాన్ని తీసి కబోర్డ్ లో పెట్టేసి హడావుడిగా హీరోయిన్ కూడా బట్టలు మొత్తం ప్యాక్ చేసుకొని కార్ లో లగేజ్ పెడదాం అని చెప్పేసి బయటకు వచ్చి చూస్తే అక్కడ హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఉంటాడు. తాను హీరోయిన్ తో ఏమంటాడంటే నాకు తెలుసు నువ్వు ఇలా చేస్తావని అందుకని ఇక్కడ ఉన్నా అని చెప్పేసి అంటాడు. ఇది విన్న తర్వాత హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఏమంటాడంటే నేను మారిపోయాను నన్ను అర్థం చేసుకో మనందరం హ్యాపీగా ఉందాం అని చెప్పేసి అంటూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ కొడుకు వస్తాడనమాట. ఏమైందమ్మా అని చెప్పేసి అడిగితే ఏం లేదురా నాన్న లోపలికి వెళ్ళని చెప్పేసి అంటూ ఉంటుంది. కాకపోతే వాడు మాత్రం అక్కడే నుంచి ఉంటాడు. దాంతో విక్టర్ ఏమంటాడంటే కాదురా నేను అమ్మ కొంచెం పని మీద బయటకు వెళ్తున్నాము కాబట్టి నువ్వు ఇంట్లో ప్రశాంతంగా వీడియో గేమ్ ఆడుకో అని చెప్పేసి అంటంతో వాడు కూడా సరే అని చెప్పేసి లోపలికి వెళ్తాడు. ఆ తర్వాత బలవంతంగా హీరోయిన్ ని కారులో ఎక్కించుకొని తను ఎక్కడైతే స్టే చేస్తున్నాడో ఆ హోటల్ తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత రూమ్ లో ఉన్న సామానాన్ని పగల కొట్టేస్తూ ఉంటాడు కోపం వచ్చేసి. ఆ తర్వాత హీరోయిన్ తో ఇలా అంటాడనమాట చూడు నేను మారిపోయాను నన్ను అర్థం చేసుకో, అందులోనూ నేను జైలుకి వెళ్ళడానికి కారణం కూడా నువ్వే పోలీసులకు నా గురించి చెప్పావు, అయినా సరే నేను చేశానా ఏమీ చేయలేదు కాబట్టి అర్థం చేసుకో మనిద్దరం కలిసి ఉందాం అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదనమాట భయపడిపోతూ ఉంటుంది. ఆ తర్వాత హీరోయిన్ వాష్రూమ్ లోకి వెళ్తుంది. అక్కడ పగిలిపోయిన గాజు మొక్క ఉంటుంది అనమాట. దాన్ని తీసుకొని ఈ విక్టర్ గడి మీద అటాక్ చేస్తుంది. ఇంకా వాడు సైలెంట్ గా ఉంటాడా, వాడు హీరోయిన్ పట్టుకొని పిచ్చ కొట్టి బాత్రూమ్ లో కాళ్ళు చేతులు కట్టేసి పక్కన పడేస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ బ్యాగ్ తీసుకెళ్లి డస్ట్బిన్ లో పడేస్తాడు బయట. అక్కడ తనకి ఒక పెద్ద పెట్టి కనిపిస్తుంది అనమాట. కట్ చేస్తే మరోవైపు హీరోయిన్ వాళ్ళ కొడుకుని చూపిస్తారు. మనోడు ఏంటంటే వీడియో గేమ్ ఆడుకుంటూ ఉంటాడు. చూస్తే బయట ఏదో సౌండ్ వస్తుంది అనమాట. ఏంటి అని చెప్పి వెళ్ళి చూస్తే వాళ్ళ డాడీ వచ్చి ఉంటాడు. ఏమైంది డాడీ వచ్చావు అని చెప్పేసి అంటంతో ఏం లేదు చిన్న పని ఉంది, చెట్లు నాటాలి, గుంత తీయడానికి, ఆ మట్టిని మళ్ళీ బయటకు వేయడానికి కొన్ని సామాన్లు కావాలి అందుకే వచ్చానని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా నా ఫోన్ డెడ్ అయిపోయిందిరా ఒక 2 రోజులు వాడుకోవడానికి నీ ఫోన్ ఇవ్వ అని చెప్పేసి కొడుకు దగ్గర ఫోన్ కూడా తీసుకుంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు హీరోయిన్ వాళ్ళ చెల్లెలు ఏంటంటే హీరోయిన్ కి కాల్ చేస్తుంది అనమాట. కాకపోతే ఫోన్ పక్కనే ఉంటుంది కానీ హీరోయిన్ కాలు చేతులు కట్టేయడం వల్ల తాను ఫోన్ లిఫ్ట్ చేయలేకపోతుంది. మరోవైపు వెంటనే హీరోయిన్ వాళ్ళ చెల్లెలు ఏం చేస్తుందంటే హీరోయిన్ వాళ్ళ కొడుకు ఫోన్ చేస్తుంది. ఆ ఫోన్ కాస్త విక్టర్ దగ్గర ఉంది కదా మనోడు కాల్ కట్ చేస్తాడు. అందులోనూ హోటల్ కి వచ్చిన తర్వాత హీరోయిన్ కాల్ చేతులు కట్ చేసి తనని కారులో ఎక్కించుకొని ఏదో ఊరికి దూరంగా ఉండే ప్లేస్ కి తీసుకెళ్తూ ఉంటాడు అనమాట. హీరోయిన్ కి భయం వేస్తుంది.
చేస్తుంది. మొత్తానికి వీడు ఏదో చేస్తున్నాడని చెప్పేసి కారులోంచి దూకేస్తుంది. అయినా సరే తనని పట్టుకొని తనని కొట్టి నువ్వు నన్నే చంపాలనుకుంటావు అని చెప్పేసి ఒక చోట గుంట తీసి అందులో చెక్క పెట్టేసి ఇంతకు ముందు డస్ట్బిన్ దగ్గర చూశాడు కదా ఒక పెద్ద చెక్క, దాన్ని పెట్టి దాని లోపల హీరోయిన్ పడేసి ఆ చెక్క బాక్స్ ఓపెన్ అవ్వకుండా లాక్ చేసేసి దాని మీద మట్టి పోసేస్తాడు. లోపల హీరోయిన్ మాత్రం కేకలు వేస్తూ ఉంటుంది. అయినా సరే బయట ఎవరికి వినపడవు అనమాట. అదే సమయంలో అక్కడి నుంచి ఈ విక్టర్ గడు వెళ్ళిపోయేటప్పుడు సడన్ గా ఎదురు ఒక ఆయన వస్తాడు. ఎవరు బాబు నువ్వు ఈ టైంలో ఏంటి నీకు ఇక్కడ పని అని చెప్పేసి అంటూ ఉంటాడు. బేసికల్ గా ఈ ఎస్టేట్ మొత్తం అయింది అనమాట, అందుకని అడుగుతున్నాడు. దాంతో విక్టర్ ఏమంటాడంటే రోడ్డు మర్చిపోయి వచ్చానండి, అనుకోకుండా ఇటు వచ్చేసానని చెప్పేసి అంటూ ఉంటాడు. అయినా సరే ఆయన ఊరుకోడు అనమాట. ఎందుకు ఇక్కడికి వచ్చావు అని చెప్పేసి బండి మొత్తం చెక్ చేస్తున్నప్పుడు విక్టర్ కి కోపం వచ్చేసి తన దగ్గర ఉన్న గన్ను తీసుకొని ఆయనే కొడుతూ ఉంటాడు. మరోవైపు పెట్టెలో ఉన్న మన కథలో హీరోయిన్ మాత్రం కాపాడండి అని చెప్పేసి పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది. మరో పక్క భయంకరంగా వర్షం పడుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే హీరోయిన్ వాళ్ళ ఇంటికి వాళ్ళ చెల్లెలు వస్తుందన్నమాట. ఎక్కడరా మీ అమ్మ అని చెప్పేసి. దాంతో మనోడు చెప్తాడు మా డాడీ మా అమ్మ కలిసి బయటికి వెళ్లారు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ చెల్లెలకి భయం స్టార్ట్ అయిపోతుంది. వాడు ఏం చేసి ఉంటాడు అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో ఇంటికి విక్టర్ వస్తాడనమాట. వచ్చిన తర్వాత హీరోయిన్ వాళ్ళ చెల్లెలు అడుగుతుంది మా అక్క ఎక్కడ అని చెప్పేసి. ఇదంతా నీకు అనవసరం, మీ అక్క పని మీద బయటికి వెళ్ళింది, నాకు నా కొడుకు పని దగ్గర నుంచి వెళ్ళిపో అని చెప్పి అంటంతో ఆ అమ్మాయి ఏముంటుందంటే నువ్వు మామూలుడు కదా అని చెప్పేసి పోలీసులకు ఫోన్ చేస్తా అని చెప్పేసి అంటుంది. వెంటనే విక్టర్ గడి కోపం వచ్చేసి ఆ అమ్మాయిని కొడతాడు. అందులో తన కొడుకు చెప్తాడనమాట, చూడరా ఆడపిల్లలు ఎప్పుడైనా సరే మన కంట్రోల్లో ఉండాలి, అలా కాకుండా వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తే ఇలాగే తయారవుతారని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ కొడుక్కి అప్పుడప్పుడు అర్థమవుతుంటుంది అనమాట వాళ్ళ నాన్న ఎలాంటోడు అని చెప్పేసి. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ మాత్రం ఆ పెట్టెలోంచి బయటికి రావడానికి ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటుంది. ఎందుకంటే తన దగ్గర ఒక టార్చ్ లైట్ ఉంటుంది, ఒక కారు తాళం ఉంటుంది అనమాట, తన కారు తాళం. దాంతో ఎలాగైనా బయటికి రావాలని చెప్పేసి హీరోయిన్ ట్రై చేస్తూ ఉంటుంది. మరోవైపు హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తాడంటే తను ఇచ్చిన ఆ నెక్లెస్ కోసం ఇల్లు మొత్తం వెతుకుతూ ఉంటాడు అనమాట. అలా వెతికేటప్పుడు హీరోయిన్ వాళ్ళ కొడుకు మాత్రం హీరోయిన్ వాళ్ళ చెల్లెల్ని చూసి బాధపడుతూ ఉంటాడు, వీడేంటి ఇలా కొట్టాడు అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ కి ఆ నెక్లెస్ దొరుకుతుంది. వెంటనే కొడుకు దగ్గరకు వచ్చి మనం బయలుదేరి బయటికి వెళ్ళాలి, బయలుదేరి అని చెప్పేసి అంటంతో వాడు మాత్రం పిన్ని అని చెప్పేసి అంటూ ఉంటాడు. గట్టిగా అరవటంతో భయం వేసి సరే అని చెప్పేసి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళి షూ వేసుకుంటాడు. ఎందుకంటే అందులో జీపీఎస్ ట్రాకర్ ఉంది కదా, ఆ షూ వేసుకుంటాడు, వచ్చి కారులో కూర్చుంటాడు. అలా కూర్చున్న తర్వాత విక్టర్ గాడు తన కొడుకుతో ఏమంటాడంటే చూడు నీకు చెప్పాలనుకున్న విషయం ఇప్పుడే చెప్తాను నేను, అమ్మ మన ఇద్దరిని వదిలేసి వెళ్ళిపోయింది కాబట్టి ఇక మీదట మన ఇద్దరం బతకాలి, నీకు నేనున్నాను నువ్వేం కంగారు పడకని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. కాకపోతే హీరోయిన్ వాళ్ళ కొడుకు ఏంటంటే అమ్మ అలా చేయదే, మామూలుగా నేను బయటికి వెళ్తేనే పిచ్చ తిట్లు తిట్టిద్ది, అందులో జీపీఎస్ ట్రాకర్ కూడా సెట్ చేసిద్ది, అలాంటి నన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోతుందని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ కొడుకు ఆలోచిస్తూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ మాత్రం ఎలాగైనా సరే తప్పించుకొని బయటికి రావాలని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే ఇంకోవైపు హీరోయిన్ వాళ్ళ చెల్లెలకి మెలకు వస్తుంది అనమాట. వచ్చిన వెంటనే తాను ఎవరికో కాల్ చేస్తుంది. మరోవైపు హీరోయిన్ వాళ్ళ భర్త ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ కొడుకు ఇద్దరు కారులో వెళ్తున్నప్పుడు హీరోయిన్ వాళ్ళ కొడుకు మెల్లమెల్లగా అర్థమైపోతుంది వాళ్ళ నాన్న అంత మంచోడు కాదు అని చెప్పేసి. అందులోనూ నేను అలా చూసుకుంటాను ఇలా చూసుకుంటాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే మెల్లగా చెక్క మొత్తాన్ని కోసేస్తుంది. ఆ తర్వాత ఒక చెక్క ఓపెన్ చేస్తే అందులోకి మట్టి వచ్చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకో చెక్కని ఎరగొట్టేస్తుంది. అలా మెల్లగా హీరోయిన్ ఏంటంటే బయటకు వస్తూ ఉంటుంది అనమాట. ఇదిలా ఉంటే ఇంకోవైపు హీరోయిన్ వాళ్ళ కొడుకు వాళ్ళ నాన్నతో ఏమంటాడంటే నాకు బాగా ఆకలేస్తుంది, రెస్టారెంట్కి వెళ్దామని చెప్పేసి అంటంతో సరే పద అని చెప్పేసి అంటాడు. ఇద్దరు కలిసి వెళ్తారు. వెళ్ళిన తర్వాత టేబుల్ మీద ఏంటంటే డ్రాయింగ్ వేసి పేపర్స్ ఉంటాయి అనమాట, వాటి మీద మనం డ్రాయింగ్ చేస్తూ ఉంటాడు. అందులోనూ ఎప్పుడైతే వాళ్ళ నాన్న అటువైపు తిరిగితే వెంటనే హెల్ప్ మీ అని చెప్పేసి రాద్దామని చూస్తూ ఉంటాడు. కాకపోతే మనోడు మాత్రం అస్సలు వెళ్ళడనమాట. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ మెల్లగా బయటకు వస్తూ ఉంటుంది. కానీ తానేంటంటే సగంలోనే ఇరుక్కుపోతుంది అనమాట. మరో పక్క బయట బాగా వర్షం పడటం వల్ల తల కూడా బయట పెట్టలేని పరిస్థితి వచ్చేస్తుంది. అందులోనూ ఎలాగైనా సరే తప్పించుకొని పారిపోవాలని చెప్పేసి ట్రై చేస్తోంది. తన కొడుకుని తలుచుకొని హీరోయిన్ బయటకు వచ్చేస్తుంది. ఇదిలా ఉంటే ఇంకోవైపు రెస్టారెంట్ లో హీరోయిన్ వాళ్ళ కొడుకు ఏం చేస్తాడంటే హెల్ప్ మీ అని చెప్పేసి పేపర్ మీద రాస్తాడు. అందులోనూ వాళ్ళ నాన్న అటువైపు తిరిగినప్పుడు అనమాట తనకి జ్యూస్ ఇచ్చే ఒక లేడీ వస్తుంది. ఆ జ్యూస్ తీసుకొని నేను కూడా డ్రాయింగ్ వేసాను దాన్ని గోడ మీద అంటించండి చెప్పేసి అంటంతో ఆవిడ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. పాపం ఆవిడ కూడా చూసుకోదు. కానీ సడన్ గా హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ కి డౌట్ వచ్చేసి ఒకసారి పేపర్ ఇటు అమ్మా అని చెప్పేసి అంటాడు. చూస్తే హెల్ప్ మీ అని చెప్పేసి రాసి ఉంటుంది. వెంటనే హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ కి కోపం వచ్చేస్తుంది. ఎలా కనపడుతున్నారు నీ కంటికి నేను నీ తండ్రిని అని చెప్పేసి అరుస్తూ ఉంటాడు. దాంతో అప్పుడు మనోడికి అర్థమవుతుంది పూర్తిగా ఎందుకేరా బాబు నేను నమ్మ వదిలేసి వెళ్ళిపోయిందని చెప్పేసి మనోడు మనసులో అనుకుంటాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ ఏంటంటే అక్కడ నుంచి బయటకు వచ్చేసి నడుచుకుంటూ వస్తున్నప్పుడు సడన్ గా అక్కడ హీరోయిన్ కి ఎస్టేట్ ఓనర్ శవం కనిపిస్తుంది. అందులోని పక్కనే ఆయన వెహికల్ కూడా కనిపిస్తుంది అనమాట. వెంటనే హీరోయిన్ ఆ వెహికల్ తీసుకొని తన ఫ్రెండ్ ఇంటికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత జరిగింది మొత్తం చెప్తుంది. ఆ తర్వాత ఫ్రెండ్ ఫోన్ తీసుకొని తన కొడుకు కాల్ చేస్తుంది అనమాట. చేస్తే సడన్ గా హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ కాల్ లిఫ్ట్ చేస్తాడు. వెంటనే హీరోయిన్ నా కొడుకు ఎక్కడ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంది. దాంతో మనోడు స్టన్ అయిపోతాడు అనమాట. ఓకే నువ్వు బతికి బయటకు వచ్చావు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అందులోనూ నా కొడుకు వీడు, నా కొడుకుతో నేను హ్యాపీగా ఉంటానని చెప్పేసి కావాలంటే నా కొడుకుతో మాట్లాడని చెప్పేసి ఫోన్ ఇస్తాడు. వెంటనే హీరోయిన్ వాళ్ళ కొడుకు ఏమంటాడంటే
అమ్మా నేను నాతో పాటు వచ్చానమ్మా, అందులో నువ్వు కొనిచ్చిన షూ వేసుకొని వచ్చాను, చెప్పమ్మా ఏంటమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు. సో బేసికల్ గా హీరోయిన్కి హింట్ ఇస్తున్నాడు అనమాట. హీరోయిన్ వాళ్ళ కొడుకు నేను చెప్పిన షూ వేసుకున్నాను, అందులో జీపీఎస్ ట్రాకర్ ఉంది అని చెప్పేసి. కాకపోతే హీరోయిన్ కి అర్థం కాదనమాట. అందులోనూ మీ నాన్న దగ్గర నుంచి వెళ్ళిపో అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న తర్వాత హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ కోపం వచ్చేసి ఫోన్ కింద పడేసి పగలగొడతాడు. ఆ తర్వాత హీరోయిన్ కి అర్థం అవుతుంది తన కొడుకు చెప్పింది షూ గురించి తనని ట్రేస్ చేయమని చెప్పేసి. వెంటనే హీరోయిన్ ఏం చేస్తుందంటే తన ఫ్రెండ్ ఫోన్ తీసుకుని లొకేషన్ ట్రేస్ చేస్తుంది, అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏమనుకుంటుందంటే సరే వెళ్ళిపోయింది కదా అని చెప్పేసి పోలీసులకు ఫోన్ చేసి ఇలా మొత్తం జరిగింది చెప్తుంది అనమాట. అందులోనూ తన ఫోన్ హీరోయిన్ తీసుకెళ్ళిందని చెప్పేసి ఆ ఫోన్ ట్రేస్ చేస్తే తను ఎక్కడుందో మీకు తెలిసిపోతుందని చెప్పేసి అంటుందో పోలీసులు కూడా సరే అంటారు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ ఆ ట్రాకర్ ని ఫాలో చేసుకుంటూ వెళ్తే ఒక లొకేషన్ లో ఆ ట్రాకర్ చూపిస్తూ ఉంటుంది అనమాట. వెళ్ళి చూస్తే అక్కడ ఎవరు ఉండరు. తన కొడుకుని పిలుస్తూ ఉంటుంది. చూస్తే అక్కడికి హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ వస్తాడు. ఎప్పుడైతే వాడు షూస్ గురించి చెప్పాడో అప్పుడే నాకు డౌట్ వచ్చేసింది, అందుకని నిన్ను రప్పించడానికి నేనే ట్రాప్ సెట్ చేశా అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత హీరోయిన్ ని కాల్చబోతాడు అనమాట. నువ్వు ఉండటం వల్ల ఈ దరిద్రాలని నాకని చెప్పేసి. దాంతో హీరోయిన్ భయం వేసి పారిపోతూ ఉంటుంది. అందులోనే హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ తనను చంపడానికి వెంటపడుతూ ఉంటాడు. హీరోయిన్ ఏం చేస్తుందంటే పక్కనే ఉన్న ఒక చర్చిలోకి పారిపోతుంది. దాంతో మనోడు కూడా చర్చిలోకి వస్తాడు. హీరోయిన్ ని వెతుకుతూ ఉంటాడు. హీరోయిన్ కూడా సడన్ గా ఒక చోట నుంచి దాక్కుని బయటకు వచ్చేసి తన భర్త మీద అటాక్ చేస్తుంది. అయినా సరే హీరోయిన్ ని తన్ని నువ్వు బతికుంటేనే నాకు ప్రాబ్లం అని చెప్పేసి తనని గన్నుతో కాలుస్తాడు. కాకపోతే గన్నులో ఉన్న బుల్లెట్లు అయిపోతాయి అనమాట. ఇదిలో ఉంటే మరోవైపు హీరోయిన్ వాళ్ళ కొడుకు ఏంటంటే కారులో కాలు చేతులు కట్టేసి తనని ఒక చోట పెడతాడు హీరోయిన్ వాళ్ళ హస్బెండ్. కాకపోతే ఆ కట్లను విప్పేసుకుని పిల్లాడు బయటకు వచ్చేస్తాడు. ఇదిలో ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ మాత్రం తన భర్తని బతులాడుతూ ఉంటుంది. దయచేసి మమ్మల్ని వదిలేండి, మేము ప్రశాంతంగా బతుకుతాం అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి పోలీసులు వస్తారు. ఎందుకంటే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ చెప్పింది కదా ఆ ఫోన్ ట్రేస్ చేయమని చెప్పేసి. దాంతో వాళ్ళు ఎక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత ఈడేంటంటే హడావుడిగా గన్ను తీసుకుని బయటకు వెళ్తాడు. ఎవరు ఇల్లు అని చెప్పేసి చూస్తే పోలీసులు వచ్చారు. వాళ్ళు ఏంటంటే గన్ను తీసుకొని హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ని అతి దారుణంగా చంపేస్తారు. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ కొడుకు పరిగెత్తుకుంటూ హీరోయిన్ దగ్గరికి వస్తాడు. ఏం కంగారు పడకనన్నా, మన జీవితం ఇక్కడి నుంచి అంతా బాగుంటుందని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ కొడుకు కూడా సరే అమ్మా అని చెప్పేసి అంటాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. మీరు ఈ వీడియో ఇప్పటిదాకా చూశారు కాబట్టి నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. ప్రేమ పేరుతో ఇలాంటి హింసను భరించడం కరెక్ట్ అంటారా? అందులోనూ సమాజంలో ఇలాంటి విక్టర్ గాళ్ళు ఉన్నారని మీరు నమ్ముతున్నారా? ఒకవేళ ఎస్ అయితే కామెంట్ చేయండి, నో అయినా కూడా కామెంట్ చేయండి. బట్ ఏది ఏమైనా సరే కామెంట్ అయితే చేయండి. అందులోనూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం ఇంకొక 2 అద్భుతమైన సినిమాలు పిన్ చేసి పెట్టాను, వాటిని కూడా చూడండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.